Anil Slungis presents Fear File. ఈ సంఘటన 1998లో జరిగింది. ముంబై సిటీలోని న్యూ ముంబైలో 16 సంవత్సరాల ఆలియా తన అమ్మ నాన్నలతో పాటు ఉండేది. ఆలియా వాళ్ళ నాన్న తనతో కోపంగా ఉండేవాడు. కారణం, తనకు కొడుకు కావాలనుకున్నాడు. ఆలియా వాళ్ళమ్మ తనను గారాబంగా చూసుకునేది. కానీ ఒకరోజు కార్ యాక్సిడెంట్లో వాళ్ళమ్మ చనిపోయింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి ఆలియా బయటపడింది. అదెంత భయంకరమైన ప్రమాదం అంటే ప్రాణాలతో బయటపడ్డం అసాధ్యం. అయినా కూడా అలియా బయటపడింది. కానీ తను కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్స్ అయితే సూటిగా చెప్పేశారు, తను బతుకుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. కోమాలోకి వెళ్ళిన తర్వాత తనక్కడ ఎన్నో అద్భుతాలు చూసింది. ఎలా అనిపించిందంటే తనొక కొత్త లోకంలోకి, వింత ప్రదేశంలోకి వెళ్ళినట్టుగా. అక్కడ 4 వైపులా తెల్లని కాంతి. ఏ సుఖం లేదు, ఏ దుఃఖం లేదు. బహుశా ఈ ప్రపంచమే కావచ్చు. బతుక్కి చావుకి మధ్య, మనుషులకి దేవుళ్ళకి మధ్య ఉండేది. సరిగ్గా 6 గంటల పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత తనకి స్పృహ వచ్చింది. మమ్మీ, ఆలియా విషయంలో జరిగిన దాన్ని ఇంగ్లీష్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే చావు అంచుల వరకు వెళ్లిన అనుభవం అని అర్థం. మొత్తానికి ఆలియా ఏదో విధంగా రికవర్ అయింది. కానీ తన అమ్మని పోగొట్టుకున్న బాధ మాత్రం మిగిలిపోయింది. ఏ సంఘటన అయితే జీవితంలో అతి పెద్ద దుర్ఘటనగా అనుకుంటుందో అది కేవలం ఆరంభం మాత్రమే. ఎవరు నువ్వు? ఏం జరిగింది? డాడీ, మన ఇంట్లో ఎవరో ఉన్నారు. ఇంట్లో ఎవరో ఉన్నారా? నేను కిక్కు నీకెక్కిందా? నిజంగా డాడీ, ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎక్కడ? చూపించు నాకు. డాడీ, డాడీ, ఆ కిచెన్ లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కిచెన్ లో?
నాకు కనపట్టలేదు కదా. అదిగో డాడీ అక్కడున్నాడు. నువ్వు ఇలా కలలు కనడం మానే. ఎప్పుడు చూసినా మీ అమ్మలాగా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. డాడీ! ఇంకేం మాట్లాడక. డాడీ తర్వాత రోజు ఆలియాకి కాస్త రెస్ట్ దొరికింది. వాళ్ళ బాబాయ్ రాకేష్ తనను కలవడానికి వచ్చాడు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆలియా గురించి శ్రద్ధ తీసుకునేది తన బాబాయ్ ఒక్కడే. అన్నయ్య, ఎప్పటికైనా మీరు రోజు ఇంటికి త్వరగా వస్తూ ఉండండి. ఆలియా రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. నా కూతుర్ని ఎలా పెంచాలి అనే విషయం నాకు బాగా తెలుసు. అన్నయ్య, మీరు ఇలా రోజు తాగుతూ ఉంటున్నారు. మీ మాట, మీ కాళ్ళు ఇలా తడబడుతూనే ఉన్నాయి. ఇదంత మంచిది కాదు. ఇది ఆలియా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు ఈ ఇంటిని, బిజినెస్ ని ఎలా డీల్ చేస్తున్నావు? రాకేష్, ఆలియా తన గురించి తను శ్రద్ధ తీసుకోలేనంత చిన్నపిల్లేం కాదు. ఇక ఈ బిజినెస్, ఈ ఇల్లు, నా ప్రాపర్టీకి సంబంధించిన విషయానికి వస్తే ఇదంతా నేను నాతో తీసుకుపోవటం లేదు. ఆలియాకి 18 సంవత్సరాలు రాగానే ఈ ప్రాపర్టీ అంతా తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. తనే వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్నయ్య, తను ఇంకా చిన్నపిల్ల. ఈ టైంలో తనకి మీ అవసరం చాలా ఉంది. ఎలా నచ్చజెప్పాలి? ఎంత చెప్పినా వింటే కదా. తను ఇంకా చిన్నపిల్ల. రెడీ అయ్యేవా? వెళ్దావా? ఒక నిమిషం. ఏమైందమ్మా? బాబాయ్ ఎవరితను? ఇతన ట్రాన్స్పోర్టర్ శ్రీనివాస్. మనకి బాగా తెలుసు. కానీ నేను ఇతన్ని ఇక్కడే చూశాను, మన ఇంట్లో. లేదమ్మా, నాకు బాగా తెలుసు. మీ మమ్మీ చనిపోయిన దగ్గర నుంచి నువ్వు రోజంతా టీవీ చూస్తూనే ఉన్నావు. చూడమ్మా, మనం ఎవరినైతే చూస్తామో, ఆలోచిస్తామో వాళ్ళే మన మైండ్లో ఉంటారు. లేదు బాబాయ్, నిజంగా నేను ఇతన్ని నిన్న రాత్రి మన ఇంట్లో చూశాను. లేదు తల్లి, పద, ఇప్పటికే స్కూల్కి లేట్ అయింది. కమాన్ ఆలియా. అరే, సైకిల్ ఎందుకు ఆగిపోయింది?
కాపాడండి ప్లీజ్ నన్ను వదిలేయ్ ఆలియా చెప్పిన ఏ విషయాన్నైతే రాకేష్ జోక్గా తీసుకున్నాడో అదే ఇప్పుడు కళ్ళ ముందు జరిగేసరికి అతని కళ్ళు తెరుచుకున్నాయి. పోలీసులకు కూడా ఇది ఆశ్చర్యం కలిగించింది. అసలు ఈ వ్యక్తి చనిపోవడానికి ముందు ఆలియాకి ఈ విషయం ఎలా తెలిసిందా అని. తన వద్ద ఏవైనా అద్భుత శక్తులున్నాయా? ఇది వరమా లేక శాపమా? ఈ విషయం గురించి చాలా చర్చ జరిగింది. ఆ రోజుల్లో మీడియా అనేది ఇప్పుడున్నంత బలంగా లేదు. ఆ తర్వాత అక్కడున్న లోకల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ ఆలియా వార్తని బ్రేకింగ్ న్యూస్గా మార్చే పనిలో పడిపోయారు. ఆలియా, మీరు ఆ ట్రాన్స్పోర్టర్ శవాన్ని ఎలా గుర్తించగలిగారు? ఈ శక్తులు మీకు ముందు నుంచి ఉన్నాయా? కోమాలోకి వెళ్ళక ముందు నుంచి? అసలు ఆ చావుకు కారణం ఏంటి? మీకు అతను ఇంతకు ముందే తెలుసా? మీరే అక్కడికి వెళ్ళారా లేక ఎవరన్నా తీసుకెళ్లారా? మీరు ఈ శక్తిని ఎలా వాడుకుంటున్నారు? చూడండి ప్లీజ్, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. ఇప్పటికే ఆలియా చాలా భయపడుతూ ఉంది. తన మానసిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. ఈ టైంలో మీరు అడిగే ప్రశ్నలకి తన సమాధానం చెప్పే స్థితిలో లేదు. ప్లీజ్ ప్లీజ్ నో మోర్ క్వశ్చన్స్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ అమ్మాయి ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆలియా ప్రాణానికి ప్రమాదమా? ఎలా? ఎవరి నుంచి స్వామి? కొన్ని విషయాలు మనిషి ఆలోచనకి దూరంగా ఉంటాయి. మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, తన ప్రాణం ప్రమాదంలో ఉందని, తను ఆపదలో ఉందని. స్వామి, ఏదో ఒక ఉపాయం ఉంటుందిగా. మీ వద్ద ప్రతి సమస్యకి సమాధానం ఉంటుందిగా. చూడమ్మా,
నీ చేతులు కొంచెం ముందుకు చాపు. వెళ్ళిపోండి. నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను. స్వామి, మీరు అలా అనకండి. అసలు అసలు మీరే చేయకపోతే మాకెవరు సహాయం చేస్తారు? మీరు ఇక్కడే ఉంటే నా ప్రాణానికి కూడా ప్రమాదమే. చెప్పేది మీకే. వెళ్ళిపోండి, లేదంటే అంతా నాశనం అవుతుంది. వెళ్ళిపోండి. అప్పటి వరకు ఉన్న ఆశాకిరణాలు కూడా ఆవిరైపోయాయి. ఆ తర్వాత అలియాకు ఒక విషయం అర్థం అవటం మొదలుపెట్టింది. ఏదో ఒక అదృశ్య శక్తి అనుక్షణం తన వెంట ఉంటుందని. రాత్రింపగుళ్ళు అదే భయంతో బతికేది. అప్పటినుంచి పిల్లలు, పక్కింటి వాళ్ళందరూ తనతో మాట్లాడడం మానేశారు. అలియా జీవితం యొక్క చేదు నిజం జనానికి మాట్లాడుకోవటానికి దొరికిన గాసిప్గా మారిపోయింది. తనకప్పుడు కాస్త కూడా ఐడియా లేదు పరిస్థితి మరింతగా దిగజారుతుందని. హాయ్ ఆలియా, ఎలా ఉన్నా? నేను బానే ఉన్నా. మీ దగ్గర మ్యాథ్స్ శాంపిల్ పేపర్స్ ఉన్నాయా? ఏంటి ఆలియా, నీకు శాంపిల్ పేపర్స్తో అవసరం ఏంటి? నీకు ఫ్యూచర్ కూడా కనపడుతుంది కదా. ట్రై చేసి చూడు, నీకు ఎగ్జామ్ పేపర్ కూడా కనపడుతుంది. రే వదిలేండ్రా, సీరియస్ గా చెప్పు. మహేష్ బాబు నెక్స్ట్ ఫిలిం వస్తుంది కదా, దాని స్టోరీ ఏంటి చెప్పవా? చెప్పు లియా, ప్లీజ్ చెప్పవా? చెప్పాలియా, చెప్పు ఆలియా, చెప్పాలియా, ఆలియా చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరందరూ ఆలియాని ఎందుకు ఏడిపిస్తున్నారు? వాట్ చిల్డ్రన్, వెళ్ళండి. మీ అందరికి క్లాసెస్ కి టైం అవుతుంది. ఎవ్రీబడి ఇన్సైడ్, గో ఇన్సైడ్. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. ఆలియా. ఎస్ మ్యామ్. ఆలియా, నేను నిన్ను ఒక విషయం అడగనా? ఎస్ మ్యామ్. ఆలియా, నీకు తెలుసు కదా, పోయిన సంవత్సరం మా అమ్మగారు చనిపోయారు. ఆలియా, నువ్వు మా అమ్మని ఎక్కడైనా చూసావా? చెప్పు. చూసావా కాదు, చూస్తూ ఉన్నాను. చూస్తున్నావా? ఎక్కడా? అక్కడ బెంచ్ పైన.
ఎవరు నువ్వు? డాడీ డాడీ కాపాడండి, ప్లీజ్ కాపాడండి. డాడీ డాడీ నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి డాడీ. డాడీ ఆలియా ఏమైందమ్మా? బాబాయ్ నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఆలియా అమ్మా ఆలియా కాస్త కంట్రోల్ చేసుకోమ్మా. ఏమైందమ్మా? ఇక్కడ ఎవరో ఉన్నారు. చూడు చూడు ఇక్కడ ఎవరు లేరు, నువ్వు భయపడద్దు. నేను చెప్తున్నాను కదా, దయచేసి నువ్వు భయపడద్దు. ఇక్కడ ఎవరు లేరమ్మా. మరి ఎందుకు నాకు అక్కడ మళ్ళీ మళ్ళీ కనపడుతున్నారు? అక్కడ ఒక ఆవిడ సీలింగ్ కి వేలాడుతూ ఉంది. అమ్మా ఇక్కడ ఎవరు లేరమ్మా. అర్ధరాత్రి పూట ఏంటి మీ ఇద్దరు చేస్తున్న గొడవ? అనయ్య ఆలియా ఇక్కడ ఎవరినో చూసిందంట. ఆ? అరే పిచ్చెక్కిందిరా దానికి, బుర్ర పాడైపోయింది దీనికి. పొరపాటున ఒక డెడ్ బాడీ చూసింది, ఇక ప్రతి చోట దీనికి డెడ్ బాడీయే కనబడుతుంది. నాన్న ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు? నేను ఆ గదిలో ఒక ఆవిడని చూశాను, సీలింగ్ వేలాడుతూ ఉంది. మమ్మీ అంటే నాకే పరిస్థితి వచ్చేదే కాదు. నేను మీతో పాటు ఉండను. పోదేవా ఆలియా అన్నయ్య ఇప్పుడు వదిని కూడా లేదు. తన మీద ఎందుకు అలా కోపంగా ఉంటారు? అయినా ఈ రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే కదా, తేడా ఏముంది? మమ్మీ మమ్మీ నన్ను నాకు రోజు గుర్తొస్తున్నావు. ప్లీజ్ మమ్మీ వచ్చేవా? నన్ను అసలు ఎవరు ఇష్టపడడం లేరు. అసలు ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? నాకెందుకు ఇలా పరిస్థితి వచ్చింది? దేవుడా నాకెందుకే శాపం? మమ్మీ ప్లీజ్ వెనక్కి వచ్చేవా? ప్లీజ్ మమ్మీ వచ్చేవా? ప్లీజ్ మమ్మీ నన్ను కాపాడు ప్లీజ్. 15 రోజులు గడిచిపోయాయి. ఆలియాకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఆలియా వాళ్ళ డాడీ ఎప్పుడు ఇంటికి లేటుగానే వచ్చేవాడు. కానీ ఈరోజు అతనెళ్ళి 24 గంటలు గడిచిపోయింది. కానీ ఇంకా తన గురించి ఏ ఆచూకీ తెలియలేదు. ఆలియాకి ఈ విషయం గురించి కంగారు మొదలైంది. బాబాయ్ డాడీ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది. చూడమ్మా, మీ డాడీ బాగా తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. తెలివి రాగానే ఇంటికి వచ్చేస్తాడు. నువ్వు తన గురించి ఆలోచిస్తూ నీ చదువుని పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. కనీసం నువ్వు అక్కడైనా ప్రశాంతంగా చదువుకోవచ్చు. కానీ బాబాయ్ డాడీ ఎప్పుడైనా రావచ్చుగా. అన్నయ్య వస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు. నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే. త్వరగా రెడీ అవ్వు. కానీ బాబాయ్ నువ్వు ఇంకేం మాట్లాడద్దు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. అమ్మా నువ్వు ఈ జ్యూస్ తాగు. జ్యూస్ తాగాక చదువుకో. అన్నట్లు నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రావడానికి కాస్త టైం పడుతుంది. ఓకేనా? गुड गर्ल, बाय। अब मेरी बैटिंग है, मैं भी खेलूंगी। आप खेलेंगी? शायद आपको
ఆలియా, అమ్మా ఆలియా, బాబాయ్ ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆ? అమ్మా నీ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చావు? ఏడవకమ్మా, ఏడవకు. బాబాయ్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దారి అయితే మనం ఇంటికెళ్ళే దారి కాదు కదా. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఈ దారి అక్కడికే తీసుకెళ్తుంది. పైకి నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను. బాబాయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? నా ప్రియాతి ప్రియమైన ఆలియా, నిన్ను ప్రేతాత్మలు ఆత్మలు ఏమి చంపవు. నేనే నిన్ను చంపుతాను. ఆ రోజు స్వామీజీ దగ్గరికి నిన్ను చంపడానికి తీసుకుని వెళ్ళాను. చేతపడి చేయించాలనుకున్నాను. ఆ తాయెత్తు గనక నువ్వు కట్టుకొని ఉంటే కేవలం 2 రోజుల్లో నువ్వు చచ్చిపోయేదానివి. కానీ ఆ టైంలో ఆ స్వామీజీ గడికి ఏమి కనిపించిందో ఏంటో. ఆ రోజు రాత్రి పవర్ పోయింది కదా, ఆ రోజు పవర్ కట్ అవ్వలేదు. నేనే కట్ చేశాను. ఆ రోజు కూడా నిన్ను పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్నాను. అప్పుడు కూడా నిన్ను ఒక ప్రేతాత్మ వచ్చి కాపాడింది. ఆ తర్వాత ఎన్నోసార్లు నీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డావు. నా ప్రియాతి ప్రియమైన ఆలియానా, తర్వాత నిన్ను చాలా సింపుల్గా చంపేయాలనుకున్నాను. ఏం చేశానో తెలుసా? నేను నీకిచ్చిన జ్యూస్లో విషం కలిపాను. అమ్మా నువ్వు జ్యూస్ తాగు. అప్పుడు కూడా నువ్వు బతికి బయటపడ్డావు. నీ అదృష్టం నిన్ను కాపాడుతూ వస్తుంది. అమ్మా ఆలియా, నీ టైం అయిపోయింది. చావడానికి సిద్ధంగా ఉండు. చివరిసారిగా మీ అమ్మా నాన్నల్ని గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్వు చావుకి మరింత దగ్గరగా ఉన్నావు. బాబాయ్ నువ్వెందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు? మీ తాగుబోతు నాన్న వల్ల, మా పనికిరాని అన్నయ్య వల్ల ప్రాపర్టీ అంతా కూడా, ఇల్లు, బిజినెస్ అన్నీ నీ పేరుని రాసిపెట్టాడు. మరి నువ్వు నా దారికి ముళ్ళులా తయారయ్యావు. నీకెలా అర్థమవుతుంది? నువ్వింకా చిన్నపిల్లవే. నువ్వు పోయావంటే మొత్తం ప్రాపర్టీ అంతా నాదే అవుతుంది. ఇల్లు, బిజినెస్ మొత్తం అన్నీ నా సొంతం అవుతాయి. అందుకనే ఇప్పుడు నువ్వు చావడం చాలా అవసరం. రేయ్, నువ్వు అన్నయ్య,
అక్కడే ఉండమ్మా. నాన్న నీకు దెబ్బలా తగిలింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పదండి మన ఇంటికి వెళ్దాం. లేదమ్మా ఆలియా, నేను నీతో పాటు ఇంటికి రాలేను. నేను నీకు చాలా దూరంగా వెళ్ళిపోయాను. డాడీ ప్లీజ్ నాతో రండి. మీ మీద ఎలాంటి కంప్లైంట్స్ చేయను. ప్లీజ్ డాడీ. లేదమ్మా, నేను నిన్నెప్పుడూ ఒక కూతురిగా ప్రేమగా చూసుకోలేదు. నన్ను క్షమించాలి. బహుశా అందుకే ఇలా శిక్షను అనుభవిస్తున్నానేమో. డాడీ మీరేం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతుంది నిజమేనమ్మా. నిన్న రాత్రి నాకు రాకేష్ మీద అనుమానం వచ్చింది. అందుకని వాడు నన్ను చంపేశాడు. నువ్వేం కంగారు పడకు. నేను అలాగే మీ అమ్మ నిన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాం. అమ్మా, ఇంకో విషయం, నువ్వు చూసిన ప్రేతాత్మలన్నింటిలోనూ ఏ ప్రేతాత్మ కూడా నీకు నష్టం కలిగించలేదు. పైగా అవన్నీ నీకు సాయం చేసే. వాటి మీద నువ్వు అసలు అనుమానపడాల్సిన అవసరం లేదు. వేరే ప్రపంచాన్ని చూడగలగటం నీకున్న అద్భుతమైన శక్తి. ఇలా చూడగలగటం నీ శాపం కాదు, ఇది నీకు వరం అమ్మా, దేవుడి వరం. దేవుడు నీకిచ్చిన వరాన్ని వీలైతే దాన్ని ఇతరులకు సాయం చేయటానికి ఉపయోగించు. ఇప్పుడు నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. వీలుంటే నన్ను క్షమించాలియా. డాడీ 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 ఇదే ఆలియా కదా, తన మాటల్లోనే. దట్స్ రైట్, నేనే ఆలియా జోషి. ఈ సంఘటనలు జరిగి 14 సంవత్సరాలవుతుంది. డాడీ వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట నేనెప్పటికీ అమలు చేస్తున్నాను. ముంబైలో నాకున్న ఈ శక్తితో జనానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను, దేవుడు నాకిచ్చిన ఈ శక్తి శాపం కాదు, ఓ వరం. ఏంటిది నిజమా? చిన్నపిల్లలు సూపర్ న్యాచురల్స్ విషయంలో పెద్దవాళ్ల కంటే అడ్వాన్స్డ్గా ఉంటారా? ఇందులో ఆలోచించాల్సిందేమి లేదు. కానీ నిజం ఏంటంటే చిన్నపిల్లలు మామూలుగా ఎంతో అమాయకంగా, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో ఈఎస్పీ అంటే ఎక్స్ట్రా సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ లేదా చిన్నపిల్లలకు ఉండే శక్తి మనలో ఉండదు. కాబట్టి వాళ్లకు కనిపించేవన్నీ పెద్దవాళ్లకు కనిపించడం కష్టం అవుతుంది. అందుకే చిన్నపిల్లలు సూపర్ న్యాచురల్స్ తో కనెక్ట్ కావడంలో చాలా ఎక్కువ సమయం పట్టదు. కానీ ఆలియా కేసులో జరిగిన కథే వేరుగా ఉంది. ఇందులో ఆలియాకి ఆత్మలు కనపడటమే కాకుండా తనతో స్నేహం కూడా చేశాయి. స్నేహం చేయడమే కాకుండా ఆలియాని ఆ ఆత్మలే చాలా సందర్భాల్లో కాపాడుతూ వచ్చాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆత్మలోకంలో అంటే స్పిరిట్ వరల్డ్లో చాలా ఆత్మలు ఇలా ఉంటాయి. మామూలు మనుషులకి సాయం చేయాలని అవి అనుకుంటూ ఉంటాయి, చేస్తాయి కూడా. కానీ మనం వాటి వైపు కాస్త దృష్టి పెడితే, ఇంకొంచెం ఎక్కువగా వాటి నుంచి ఏవైనా అడ్వైజులు, సలహాలు వస్తే గనక మన జీవితం సఫలం అవుతుంది. Anil's Lungis presents Fear 5.